హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా తండ్రి, గుణడానికి వందనాలు. కొద్దిసేపు మీరు మాతో మాట్లాడారు. యేసయ్య పేరు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రండి, విలాపవాక్యముల గ్రంథము, బైబిల్ గ్రంథములో నుండి ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా వ్రాయబడినటువంటి పుస్తకములో ఒక పుస్తకం విలాపవాక్యముల గ్రంథము 2వ అధ్యాయము. అందరికీ కూడా బాగా పరిచయమైనటువంటి పుస్తకం, బాగా ఎరిగినటువంటి పుస్తకం. చదవబోయే లేఖనం అనేక పర్యాయాలు మనం విన్నటువంటి లేఖనం. 19వ వచనాన్ని చదువుకుందాం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభువు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. చాలు. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలలో ఒకరైనటువంటి పెద్ద ప్రవక్త ఇర్మియా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి, లేకపోతే ఇశ్రాయేలీలకు, మన పితరులైనటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని గనక ఆలోచన చేస్తే, ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, ఏకవచనంతో ప్రారంభమైంది, బహువచనం కాదు. ఇశ్రాయేలీలారా అనలేదు, సంఘ బిడ్డలారా అనలేదు. ఏమని ప్రారంభించారు? నీవు అంటే వ్యక్తిగతంగా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గురించే మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకించి ఒక్కి నొక్కానించి నీ పేరును ఆయన జ్ఞాపకం చేస్తూ ఇలాగంటా ఉన్నాడు, నీవు లేచి అనే మాట. నీవు లేచి అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఏం చెయ్యాలట? ఏం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే 19వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేమించి, ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి జంటగా చేసినటువంటి నిన్ను, నీ జీవితానికి ఒక సార్థకత చేకూర్చినటువంటి దేవుడు మీ దాంపత్య జీవితానికి గుర్తుగా మీ దాంపత్య జీవితంలో సంతానం అనే బహుమానంతో మిమ్మల్ని నింపాడు. ఆమేన్. సంతానము అనే బహుమానంతో మిమ్మల్ని దీవించాడు. గర్భఫలము అనే బహుమానంతో మీ నోటి నిండా నవ్విచ్చాడు. దేవునికి స్తోత్రం. వారిని చూచినప్పుడల్లా మీకు సంతోషం, వారితో ముచ్చటించినప్పుడల్లా సంతోషం. ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకునేది వారు బాగుండాలి. ఆమేన్. వారు క్షేమముగా ఉండాలి. ఆమేన్. వారు ఆరోగ్యముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా కోరుకుంటూ ఉంటారు. కోరుకోవడం తప్పులేదు, కోరుకోవాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, తండ్రులారా తల్లులారా నేను మీకు మాట చెప్తాను అంటున్నాడు. ఇర్మియా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, తండ్రులారా వినండి వినండి, నేను మీకు మాట జ్ఞాపకం చేస్తాను. ఏంటి ఆ మాట? ఏమిటి ఆ మాట అని గనక ఆలోచన చేస్తే, నువ్వు చెయ్యవలసినటువంటి పని, నీ బిడ్డలు బాగుండాలి అని నువ్వు ఎంత కోరుకుంటూ ఉన్నావో, నీ బిడ్డలు బాగుండాలి అని అంటే, నీ బిడ్డల యొక్క శరీర భౌతికపరమైన అవసరాలు తీరాలి అని అంటే, ఇండియాలో ఉంటే తీరట్లేదని గల్ఫ్ దేశాలు వెళ్తూ ఉన్నాం. ఎందుకు? కొంచెం డబ్బులు సంపాదించి బిడ్డల యొక్క అవసరాలు తీర్చాలి అని అక్కడ ఒక క్రియ జరిగిస్తూ ఉన్నాం. అంతే, మనం ఒక పని చేస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మికంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీ బిడ్డల యొక్క జీవితాలు బాగుండాలి అని అంటే,
మీ బిడ్డల యొక్క బ్రతుకులు బాగుండాలి అని అంటే, మీ బిడ్డలకు ఆరోగ్యాలు బాగుండాలి అని అంటే, మీ బిడ్డలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని అంటే మీరు చేయవలసిన పని ఏంటో తెలుసా? పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం పిల్లల మీదే పడతాం. ఏయ్, హోంవర్క్ రాసావా? చదువుకున్నావా? రేపు పరీక్షలు కదా, అప్పుడే పోనట్టేసుకున్నావా? అప్పుడే టీవీ కాడికి వచ్చేసావా? ఇలాగ మనం మొదలు పెడుతూ ఉంటాం. అంటే మనమేమనుకుంటూ ఉంటాము? ఫోన్ దగ్గరికి రాకుండా ఉంటే, టీవీ దగ్గరికి రాకుండా ఉంటే, ఊరు మీదకి వెళ్ళకుండా ఉంటే, ప్రియులారా వీళ్ళు చదవకుండానే వీళ్ళ మెదడులో ఏదో జ్ఞానం నిండిపోతుంది అని మనం అనుకుంటూ ఉన్నాం. ఇంకా కొంచెం ఒక అడుగు ముందుకేస్తే తల్లిదండ్రులు ఎలాగంటారు, కాసేపు చదువుకోవచ్చు కదా, ఎందుకు అలా తిరుగుతూ ఉన్నావు? కాసేపు చదువుకోవచ్చు కదా, ఎందుకు టీవీ చూస్తున్నావు? కాసేపు చదువుకోవచ్చు కదా, ఎందుకు అప్పుడే ఫోన్ పట్టుకున్నావు అంటూ ఉంటారు. మంచిది. అయితే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దీనికంటే ముందు, నువ్వు చెప్పే మాటల కంటే ముందు నీ పిల్లల కొరకు నువ్వేం చెయ్యాలి అని గనక ఆలోచన చేస్తే, నీ బిడ్డల కొరకు నీవు చేయవలసింది ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఆయన అంటున్నాడు, రేయి మొదటి జామున, అమ్మా అంటున్నారా, రేయి మొదటి జామున లేచి లేచి దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించాలి. కుమ్మరించడం అంటే ఏడవాలి. ఎందుకు ఏడవాలి? ఎందుకు ఏడవాలి? కూడలేదు కుమ్మలేదని కాదు సుమ. దేవుడు నిన్ను ప్రేమించి నీకు అనుగ్రహించినటువంటి సంతానం బాగుండాలి, దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చినటువంటి బిడ్డలు బాగుండాలి అని చెప్పి నీ చేతులు ఆయన వైపు ఎత్తి ఆడవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడు లేవాలి? ఎప్పుడు చెయ్యాలంట? రాత్రికి ఎన్ని జాములు అమ్మా? 4 జాములు కదా, 4 జాములు. 4 జాముల్ని ఇలాగంటారు బైబిల్ పండితులు, జార, చోర, భూత, దూత. 4 జాములకి 4 పేర్లు పెట్టారు. అంటే మొదటి జాములో ఎవరు తిరుగుతారు, రెండో జాములో ఎవరు తిరుగుతారు, మూడో జాములో ఎవరు తిరుగుతారు, 4వ జాములో ఎవరు తిరుగుతారు, ఏం జరుగుతుంది అనే విషయాల్ని బైబిల్ పండితులు మనకు బాగా వివరించారు. సరే, ఇప్పుడు నేను ఆ 4 జాములకి నేను వెళ్ళట్లేదు, కానీ ఊరికే పరిచయం చేస్తా ఉన్నాను. ఇప్పుడు జాములు 4 అయితే, జాములు 4 ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అని అంటే, సాయంకాలం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు 4 జాములు ముగిసిపోతూ ఉన్నాయి. అంటే ఒక జాముకు వచ్చి ఎన్ని గంటలమ్మా? 3 గంటలు. ఒక జాముకు వచ్చి ఎన్ని గంటలు? 3 గంటలు. మొదటి జాము 3 గంటలు, రెండో జాము 3 గంటలు, మూడో జాము 3 గంటలు, 4వ జాము 3 గంటలు. అంటే మొదటి జాము ఎప్పుడు ప్రారంభమవుతుంది? 6 గంటల నుంచి 9 గంటల దాకా. రెండో జాము 9 గంటల నుంచి 12 గంటల దాకా. మూడో జాము 12 గంటల నుంచి 3 గంటల దాకా. 4వ జాము 3 గంటల నుంచి 6 గంటల దాకా. ఇలాగా అని చెప్పి బైబిల్ గ్రంథంలో అనేక రుజువులతో పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు అవన్నీ కూడా చూపించడానికి అవకాశం లేదు కాబట్టి నేను జాముల సమయంలోనికి నేను వెళ్ళకుండగా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటా ఉన్నాడు, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నీ పిల్లల కొరకు ఏడవలసిన సమయం ఏది అని అంటే, ఏ జాములో ఏడాలంట? మొదటి జాము. అంటే ఇప్పుడు మొదటి జాము ఎన్ని గంటలకు రావాలి? 6 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే ఇప్పుడు మనం దేవుని దగ్గర మన పసిపిల్లల ప్రాణాల కొరకు, మన పిల్లల ప్రాణాల కొరకు, వారి యొక్క భవిష్యత్తు కొరకు, వారి యొక్క ఆరోగ్యాల కోసం, భర్త ఆరోగ్యం కోసం, భార్య ఆరోగ్యం కోసం, తల్లిదండ్రుల ఆరోగ్యం కోసం, ఇప్పుడు ప్రియులార ఒక కుటుంబం లేకపోతే నీవు ఎప్పుడు రావాలంటే దేవుని దగ్గరికి? రేయి మొదటి జాములో రావాలి. అంటే మొదటి జాములో నీవు దేవుని పాదాల దగ్గర మోకరించాలి. దేవుని పాదాల దగ్గర అంటే దేవునికి ఇష్టమైనటువంటి సమయం, దేవుడు ప్రియులారా మెచ్చుకునే సమయం, దేవుడు అంగీకరించే సమయం మొదటి జాము. ఈ మొదటి జాములో ఏం చెయ్యాలి అని అంటే, కన్నీరు కార్చాలి, విలపించాలి, చేతులెత్తాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రియులారా చాలా పరిస్థితుల్లో చేతులు ఎత్తలేకపోతూ ఉంటారు.
చాలా సమయాలలో ఏదో ప్రియులారా ప్రార్థన, కానీ ఇక్కడ బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తూ ఉంది, నీ బిడ్డల బాగు నువ్వు చూడాలి అని అనుకుంటే, నీ బిడ్డల యొక్క ఉన్నతమైన స్థితిని నువ్వు చూడాలి అని అనుకుంటే, బైబిల్ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఎవరైనా కావచ్చు, అక్కడ నీవు అనే పదంతో ప్రారంభించబడింది. నీవు లేచి ఎప్పుడు మొదటి జాములోనే నువ్వున్న పరిస్థితుల్లో నుండి, నువ్వున్న పనిల్లో నుండి, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతము నుండి ఒక స్థలాన్ని నువ్వు ప్రత్యేకించుకోవాలి. దేవునికి స్తోత్రం. మా కుటుంబంలో మాది కుటుంబ ప్రార్థన సాధారణంగా ఎప్పుడు జరిగేదంటే, మేము ఇంచుమించులో 9 నుంచి 10 గంటలు ఆ ప్రాంతంలో మేము పెట్టుకునేవాళ్ళం. అంటే వంట పని పాస్టర్ గారికి ఖాళీ అవటము, లేకపోతే కొంచెం అలా ఆ పనులన్నీ కూడా చక్కబెట్టేసరికి 9-9:30 అయిపోతుంది. ఆ తరువాత 10 గంటలకి చక్కగా ఫ్రీగా 10 గంటలకి కూర్చుని కాసేపు పాటలు పాడుకొని ఆ దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళం. ప్రియులారా, తర్వాత ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడి వచనంతో మాట్లాడాడు నాకు. మాట్లాడిన తర్వాత పాస్టర్ గారితో అన్నాను, నువ్వు ఎలా చేసుకుంటావో నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు చక్క పెట్టుకుంటావో నాకు తెలియదు. 7 అయ్యేసరికి ఇక్కడ మోకరించాలి, 7 అయ్యేసరికి ఇంక వంటగదిలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఆ రీతిగా నువ్వు ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. గత కొన్ని దినాలుగా ప్రియులారా అదే సమయాన్ని మేము ప్రారంభించాము. అదే సమయంలో ప్రియులారా కన్నీరు కార్చి అది సంఘం కోసము, కుటుంబం కోసం ప్రార్థన చేయటం ప్రారంభించాం. ప్రియులారా, నా అనుభవంలో చెబుతా ఉన్నాను, ఎప్పుడైతే ఈ మొదటి జాములో ప్రార్థన ప్రారంభించామో అద్భుతాలు చూడడం మొదలుపెట్టాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆశ్చర్య కార్యాలు చూడడం మొదలుపెట్టాం. ప్రియులారా, ఎంత అద్భుతమో అని అంటే మాటలు చాలవు. ప్రియులారా, నాకున్నటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నుండి, నాకున్నటువంటి విషమకరమైన పరిస్థితుల్లో నుండి విజ్ఞాపన చేసుకుంటూ వస్తూ ఉన్నాను నాకు నచ్చిన సమయంలో. కానీ ఆ సమయం దేవునికి నచ్చలేదు, ఆ సమయం దేవునికి నచ్చలేదు. ఇప్పుడు దేవుడు చెప్పిన సమయంలో దేవుని దగ్గరికి రావడం ప్రారంభించాను. ప్రియులారా, దేవుని యొక్క పాదాల దగ్గర గోజాడడం ప్రారంభించాము. దేవుని యొక్క పాదాల దగ్గర బ్రతిమలాడడం ప్రారంభించాము. ప్రియులారా, నమ్మండి, దేవుడు పరిస్థితులను తారుమారు చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏంటి ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అని కనుక ఆలోచన చేస్తే, ఎప్పుడైతే ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి దూరంగా ఉంటామో దేవుని యొక్క ఉగ్రత మన మీద రగులుతూ ఉంటారు. విలాపవాక్యములు 2వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. విలాపవాక్యములు 2వ అధ్యాయం 8వ వచనంలో, అమ్మ సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను, నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనూలు సాగలాగెను, ప్రహారియు ప్రాకారమును దీని గూర్చి మూల్గుతున్నాయి. వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 8వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసాడు, సియోను కుమారి యొక్క ప్రాకారములను పాడు చేయటానికి యెహోవా ఉద్దేశించాడట. మరోసారి చదువుతున్నాను, సియోను కుమారి యొక్క ప్రాకారములను అంటే పట్టణాలు. అంటే దేవుడు పట్టణాలను పాడు చేస్తాడా, దేశాన్ని పాడు చేస్తాడా అంటే, వెనకటికి ఒక కవి గారు మనం చదువుకుంటాం కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషు. అంటే ఇప్పుడు ప్రాకారముల మీదకి ఆయన ఉగ్రతను రప్పిస్తూ ఉన్నాడు అని అంటే, ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి, మన కుటుంబముల మీదకి ఆయన ఉగ్రతను పంపిస్తూ ఉన్నాడు. ఈ ఉగ్రతను మనం తప్పించుకోవాలి అని అంటే, ఈ ఉగ్రత పాలు కాకుండా ఉండాలి అని అంటే, నాశనము పాలు కాకుండా ఉండాలి అని అంటే, మనం ఆయన పాదాల దగ్గరికి రావాలి. రాకపోతే ఏమవుతుంది, ఆయన మనల్ని చూచి అసహించుకుంటున్నాడట అండి. ఒకసారి చూడండి, లేవ్యాకాండం 26వ అధ్యాయము, లేవ్యాకాండం 26వ అధ్యాయము
లేవియకాండం 26:31. అమ్మా, నా మనస్సు నీ యందు, అబ్బా చాలా ఇష్టమైన మాట అంటారు, ఇది ఇష్టమైన పదం అంటారా ఇది? ఆయన అంటున్నాడు, నా మనస్సు మీ యందు అసహ్యపడును. కారణం ప్రియులారా, ఆమా, నేను మీ పట్టణములను పాడు చేసేదను, మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసేదను. వినండి వినండి, పట్టణాలు పాడు చేయటం అంటే ఆయన కుటుంబములను పాడు చేస్తానని ముందుగా హెచ్చరిస్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? మన కుటుంబాన్ని చూసినప్పుడు ఆయన అసహ్యపడుతున్నాడట. అమ్మా, మన కుటుంబాలను చూసినప్పుడు ఆయన అసహ్యపడుతున్నాడు. కారణం ఆయన మెచ్చేది లేదు, ఆయన చెప్పింది లేదు. మన బిడ్డల కొరకు మనం ఏం చేయలేకపోతున్నాం? ఏడవలేకపోతున్నాం. మన బిడ్డల కొరకు గోజాడలేకపోతూ ఉన్నాం. కాబట్టి సంఘ బిడ్డలారా, నేను ముగిస్తూ ఉన్నాను. ముగించే ముందు నేను చెప్పే మాట ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ఇంతవరకు చేయలేదేమో, జరిగిందేదో జరిగిపోయింది. యోవేలు గ్రంథంలో 2:12 అంటాడు కదా, ఇప్పుడైనా, ఏమంటాడమ్మా అంటే ఇంక జరిగింది వదిలిపెట్టేయండి. అయ్యో నేను చేయలేకపోయాను, వదిలిపెట్టేయండి, బాధపడవసరం లేదు. ఆయన అంటున్నాడు, ఒకవేళ ఇప్పుడైనా సరే, ఒకవేళ నువ్వు మనసు మార్చుకుంటే ఈ రోజు నుండి ప్రియులారా మనం సెట్ చేసుకుందాం. ప్రియులారా 6 గంటలకి జగ్గనపేట బస్ ఎక్కి టైము ఉందనుకోండి, వెళ్ళాలనుకోండి, వెళ్తున్నామా లేదా? అమ్మా, 9 గంటలకి బస్సు అనుకోండి, వెళ్తున్నామా లేదా? 12 గంటలకు రాత్రి వెళ్తున్నామా లేదా? అంటే మనకు అవసరం అనుకుంటే అది ఏ టైం అయినా కానీ ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకుంటాం. అంతేనమ్మా, ఎలా వెళ్ళాలో ప్లాన్ చేసుకుంటాం. కరోనా సమయంలో కూడా మనం ప్లాన్ చేసుకున్నాము, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో ఆ స్థలానికి. ఒక స్థలాన్ని మనం ఎంపిక చేసుకుంటే ఎప్పుడు వెళ్ళాలో ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళి వచ్చాము. కాబట్టి ఈ రోజు నుండి ఒక ప్లాన్ చేసుకుందాం, దేవుని దగ్గరికి రావడానికి. ఎందుకమ్మా? దేవుని దగ్గరికి రావడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుని యొక్క సన్నిధిలో గోజాడడానికి. కన్నీరు అనేది పిల్లారా ఆయన మనసును మారుస్తూ ఉంది. కన్నీరు అనేది ఏం చేస్తుంది? ఆయన మనసును మారుస్తూ ఉంది. బైబిల్ పండితుడు అన్నాడు, కన్నీరు ద్వారా దేవుని దృష్టిని ఆకర్షించవచ్చు అంటండి. సమూయేలు మొదటి గ్రంథంలో హన్నా దేవుణ్ణి ఎలాగ ఆకర్షించిందండి? వాక్చాతుర్యంతో ఆకర్షించిందా? తనకున్నటువంటి జ్ఞానముతో ఆకర్షించిందా? లేదు. దేంతోటమ్మా? కన్నీటితో ఆకర్షించింది. హాగరును మనం చూస్తే అరణ్యములో, మరుభూమిలో ప్రియులారా దేవుని దృష్టిని ఆకర్షించగలిగింది. ఎలాగా? కన్నీటితో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్నా కన్నీరును చూచిన దేవుడు నీ కన్నీరు నా కన్నీరు చూడ్డా? ఆగరు కన్నీరు చూస్తున్న దేవుడు నీ కన్నీరు నా కన్నీరు చూడ్డా? అన్నాను ఆదరించిన దేవుడు, ఆగరును ఆదరించిన దేవుడు ప్రియులారా నిన్ను నన్ను ఆదరించడా? దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కీర్తనల గ్రంథములు 51 కీర్తన చదువుతూ ఉన్నప్పుడు ప్రియులారా దేవునికి దూరం అయిపోయాడు దావీదు. కానీ కన్నీటిని ఆయుధంగా చేసుకున్నాడు. ఏడవడం ప్రారంభించాడు, పశ్చాత్తాపపడ్డం ప్రారంభించాడు, ఒప్పుకోవడం ప్రారంభించాడు. 51వ వచనంలో మనం చదువుతాము, ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఇదిగో నేను నిన్ను కడిగేశాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ పాపాలన్నీ పరిహరించేశాను అన్నాడు. దేవునికి స్తోత్ర. ఇదిగో నీ అపరాధాలన్నీ తుడి చేశాను అన్నాడు. ఇప్పుడు ప్రియులారా దావీదు జీవితం మారిపోయింది. ఇంతవరకు భయపడుతూ బ్రతికాడు ప్రియులారా, ఇంతవరకు శత్రువులకు భయపడ్డాడు, ఇంతవరకు కుటుంబానికి భయపడ్డాడు. ఇప్పుడు చక్రవర్తిగా దేవుడు స్థిరపరిచాడు. ఎప్పుడు? కన్నీటి ద్వారా ఆకర్షించబడినప్పుడు. మరి భక్తులైనటువంటి వారిని గురించి విన్న తర్వాత కూడా మన కుటుంబాన్ని మనం బాగు చేసుకోవాలి అని అంటే ప్రియులారా అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, నా దగ్గర డబ్బు లేదు కాబట్టి ఇలా ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. లేదు ప్రియులారా, నేనంటాను డబ్బు లేని గురించి మనం ఇలా ఉండలేదు, మనం దేవుణ్ణి ఆశ్రయించలేదు కాబట్టి ఇలాగున్నాము అని అనుకుంటే ఈ రాత్రి దేవుని దగ్గరికి మనం రాగలుగుతాం, దేవుని పాదాల దగ్గర మొరపెట్టగలుగుతాం. ప్రియులారా గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, నాకు చెప్పమంటలేదు, మీరు చెప్పుకోండి ప్రియులారా. ఏంటో తెలుసా?
మీ భర్తలు లేక మీ భార్యలు ఇంత ప్రయాసపడుతున్నారని, మీ బిడ్డల యొక్క క్షేమమును కోరి ఎంతమంది ప్రియులారా చేతులెత్తి మీ కుటుంబ ప్రయోజనం కోసం ఏడవగలుగుతూ ఉన్నారు? ప్రియులారా, గుండెల మీద చేసి పరిశీలించుకోండి. నా కూతురు కోసం నేను చేతులు ఎత్తగలుగుతూ ఉన్నానా? భవిష్యత్తు బాగుండాలంటే ఎలాగుంటుంది? నా కుమారుడి కోసం నేను దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టగలుగుతూ ఉన్నా, బాగుండాలంటే ఎలా బాగుంటుంది? ప్రియులారా, ఊరికే పనులు జరిగిపోవు. దేవుని పాదాల దగ్గరికి వద్దాం, దేవుని పాదాల దగ్గర గోజాడదాం. ఇంతవరకు ఒకవేళ నీ కూతురు కోసం, నీ కొడుకు కోసం, నీ ఇంటి కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పరిస్థితుల కోసం, నీ కళ్ళ ఎదురుగుండగా పరిస్థితులు తాండవమాడుతూ ఉన్నాయి, అపహాస్యం చేస్తూ ఉన్నాయి, అయినా దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నాం. నిన్ను ఎక్కిరిస్తూ ఉన్నాయి పరిస్థితులు, అయినా దేవుని దగ్గరికి రాలేకపోతూ ఉన్నాము. అందుకే పరిస్థితులను బాగు చేసుకోలేకపోతూ ఉన్నాం. ఈ రాత్రి నుంచి ప్రియులారా, మనం చేసుకునే కుటుంబ ప్రార్థన అంతా పనులు చక్కబెట్టుకుని నువ్వు తీరుబడైన తర్వాత కాదు, దేవుడు చెప్పిన సమయానికి ప్రియులారా ఆయన పాదాల దగ్గర మోకరించడం నేర్చుకుందాం. ఆయన పాదాల దగ్గరకు రావడానికి నేర్చుకుందాం. ఆయన పాదాల దగ్గర గోజాడడం నేర్చుకుందాం. అయ్యా, ఇదిగో నీకు స్తోత్రం, బిడ్డలు నువ్వు ఇచ్చావు. గర్భఫలం కొనుక్కునే బహుమానం కాదు కదా, నువ్వు మమ్మల్ని ప్రేమించి ఇచ్చావు. మానవ అడుగుతాడు, ఎవడుగుతాడు? సంసోను గర్భంలో ఉండగా అమ్మ ఏమడుగుతాడు చెప్పండి? ఈ బిడ్డకి మేము ఏమేమి చేయవలను, 11వ అధ్యాయంలో ఈ బిడ్డకి మేము ఏమేమి చేయవలను అంటే ఈ బిడ్డను మేము ఎలా పెంచాలో. ప్రియులారా, నేటి తల్లిదండ్రులు బిడ్డ గర్భంలో పడగానే వాడికి ఏ రియల్ ఎస్టేట్లో ఎంత సైట్ కొనాలి, ప్రియులారా ఏ పట్టణంలో ఏ అపార్ట్మెంట్ కొనాలి, ప్రియులారా ఆడికి రోజులు గడుస్తూ ఉన్నాయి, సంవత్సరం వస్తుంది, ఆడికి ఏ షాపింగ్లో బట్టలు కొనాలి, ఆడు బర్త్డే సెలబ్రేషన్ ఎలా చెయ్యాలి, ఇదే ఆలోచన. కానీ వాడు నిండు నూరేళ్ళు సంతోషంతో ఉండేదానికి ప్లానింగ్ చేయలేకపోతున్నాడు. కానీ మానోహ అంటాడు, ఒకసారి దుర్గుణాలు చదవండి. అందుకు మానోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చెయ్యాలి? వినండి ప్రియులారా, పుట్టబోవు బిడ్డకు మేమేమి చెయ్యాలి? ప్రియులారా, గర్భంలో ఉండగానే మానోహ బ్రతుములాడుతూ ఉన్నాడు. నీ కళ్ళెదర నీ బిడ్డలు, ప్రియులారా, నీ కళ్ళెదరుగా నీ బిడ్డలు ఒక విజయవంతమైనటువంటి పరిస్థితులు లేకుండా నీ కళ్ళెదురు తిరుగుతూ ఉంటే ఇప్పటికీ కూడా కళ్ళు తెరవలేకపోతూ ఉన్నారు. వారు కలిగిన బలహీనతల్లో, వారు కలిగిన అపజయాలలో దేవుని యొక్క కనికరము ఉండాలి అని అంటే ప్రియులారా, ఇప్పుడైనా సరే దేవుని దగ్గరికి వద్దాం, మోకరిందాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు తెరిద్దాం. ఆయన అంటా ఉన్నాడు, రా నువ్వు నా దగ్గరికి, నేను నీ పరిస్థితులు మారుస్తాను. రా నువ్వు నా దగ్గరికి, నీ జీవితాన్ని మారుస్తాను. నీ కళ్ళెదురే నీ బిడ్డలను విజయోత్సాహంతో ఊరేగేటట్టుగా చేస్తాను. అంటే ఊరేగట్లేదు అనండి, విజయోత్సాహంతో వారు ఊరేగట్లేదంటే నువ్వు ఆయన దగ్గరికి రావట్లేదు, నువ్వు మొరపెట్టలేదు, నువ్వు ఏడవడం లేదు. మోకరిందాం, ఒక్క 2 నిమిషాలు మోకరిందాం, అందరము కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పరిశుద్ధుడానికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం, మహిమ కలిగిన రాజానికి స్తోత్రం. ఒక్క నిమిషం అడిగితారా? నీకు తల్లిదండ్రులు ఉంటే నీ తల్లిదండ్రుల కొరకు ఒక్క నిమిషం, నీకు బిడ్డలుంటే నీ బిడ్డల కోసం, నీకు భర్త ఉంటే నీ భర్త కోసం, నీకు భార్య ఉంటే నీ భార్య కోసం, నీకు ఉన్నటువంటి అవసరతల కోసం ఒక్కసారి దేవుని చేతులు ఎత్తి అడుగుతా. ప్రియులారా, ఇశ్రాయేలు క్షేమం కొరకు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బహు టైం ప్రార్థన చేస్తూ ఉంటే మోషే ప్రియులారా చేతులు దించుతూ ఉంటే ఇశ్రాయేలీలకి అపజయం కలుగుతుంది. ఎప్పుడైతే అపజయం కలుగుతుందని మోషే ప్రియులారా మరి ప్రార్థనలో ఆరాట పడుతూ ఉన్నాడో ఆ విషయాన్ని కాలేబు యెహోషువలు చూసి ప్రియులారా అతడు కూర్చుండడానికి ఒక బండను తీసుకుని వెళ్ళి ఇద్దరు చెరువు ప్రక్కన నిలబడి అతని చేతులలో దండగా నిలబడ్డారు. అప్పుడు ప్రియులారా